1. హరప్పా. ప్రశ్న: సింధు నాగరికతలో మొదటి నగరాన్ని ఎవరు ఎప్పుడు కనుగొన్నారు? సమాధానం: దయారాం సహానీ మరియు మాధో స్వరూప్ వత్స్, 1921. వివరణ: రావి నది ఒడ్డున ఉన్న ఈ నగరాన్ని కనుగొనడంతోనే ఈ నాగరికత వెలుగులోకి వచ్చింది. అందుకే దీనిని హరప్పా నాగరికత అని కూడా అంటారు. ఇది ప్రస్తుతం పాకిస్తాన్లోని పంజాబ్, మాంట్గోమరీలో ఉంది. మొదటి ప్రాంతం హరప్పా గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాం కదా. ఇక రెండో అంశంలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. అభ్యర్థులందరికీ గమనిక: మన రెయిన్బో కెరియర్ అకాడమీ అందించే ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్, నోటిఫికేషన్ వివరాలు మరియు ఈ టాపిక్కు సంబంధించిన పూర్తి పీడీఎఫ్ నోట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాము. అందరూ వెంటనే అక్కడ జాయిన్ అవ్వండి. అంతేకాకుండా ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమంది అభ్యర్థులకు చేరువవుతుంది. అలాగే ఈ టాపిక్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 2. మొహెంజోదారో. ప్రశ్న: మృతుల దిబ్బగా పిలవబడే మొహెంజోదారోలో తవ్వకాలు జరిపింది ఎవరు? సమాధానం: రాఖల్ దాస్ బెనర్జీ, 1922. వివరణ: సింధు నది తీరాన ఉన్న ఈ నగరం అత్యంత ప్రణాళికాబద్ధమైన నగరం. ఇక్కడ లభించిన మహా స్నానవాటిక అప్పట్లోనే వారి ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనం. 3. చన్హుదారో. ప్రశ్న: చన్హుదారో నగరంలో 1931లో పరిశోధనలు చేసింది ఎవరు? సమాధానం: గోపాల్ మజుందార్. వివరణ: సింధు నది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం ఒక పారిశ్రామిక కేంద్రం. ఇక్కడ కోట, సిటడెల్ లేకపోవడం ఒక ప్రత్యేకత. పూసలు తయారీ పరిశ్రమ ఇక్కడ ప్రధానంగా ఉండేది. 4. కాలిబంగన్. ప్రశ్న: రాజస్థాన్లోని కాలిబంగన్ ప్రాంతంలో తవ్వకాలు జరిపిన ప్రముఖులు ఎవరు? సమాధానం: బీబీ లాల్ మరియు బీకే థాపర్, 1953. వివరణ: ఘగ్గర్ నది ఒడ్డున ఉన్న ఈ నగరంలో నల్లని గాజులు అధికంగా దొరికాయి. వ్యవసాయానికి సంబంధించిన నాగలి కృత్తులు ఇక్కడే మొదటిసారిగా బయటపడ్డాయి. 5. కోట్ డిజీ. ప్రశ్న: పాకిస్తాన్లోని కోట్ డిజీ ప్రాంతాన్ని ఎవరు కనుగొన్నారు? సమాధానం: ఫజల్ అహ్మద్, 1953. వివరణ: సింధు నది తీరాన ఉన్న ఈ ప్రాంతం హరప్పా నాగరికత కంటే ముందరి సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఇక్కడ రాతితో నిర్మించిన రక్షణ గోడలు కనుగొనబడ్డాయి. 6. రంగపూర్. ప్రశ్న: గుజరాత్లోని రంగపూర్ ప్రాంతంలో పరిశోధనలు సాగించింది ఎవరు? సమాధానం: రంగనాథరావు, 1953-54. వివరణ: మాదర్ నది తీరాన ఉన్న ఈ ప్రాంతం పసుపు రంగు మట్టి పాత్రలకు ప్రసిద్ధి. ఇక్కడ వరిపొట్టు ఆనవాళ్లు దొరకడం విశేషం. 7. రోపార్. ప్రశ్న: స్వతంత్ర భారత్లో మొదటిసారిగా యజ్ఞదత్త శర్మ తవ్వకాలు జరిపిన ప్రాంతం ఏది? సమాధానం: రోపార్, 1953-56. వివరణ: పంజాబ్లోని సట్లెజ్ నది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతంలో యజమాని చనిపోయినప్పుడు అతనితో పాటు పెంపుడు కుక్కను కూడా పాతిపెట్టే ఆచారం ఉండేదని ఆధారాలు దొరికాయి. 8. లోథల్. ప్రశ్న: సింధు నాగరికత కాలం నాటి ఓడరేవు నగరం లోథల్ను కనుగొన్నది ఎవరు? సమాధానం: రంగనాథరావు, 1955-1962. వివరణ: భోగావా నది తీరాన ఉన్న లోథల్ ఆ కాలంలో మెసపటోమియా వంటి దేశాలతో సముద్ర వ్యాపారం చేయడానికి ప్రధాన ద్వారంగా ఉండేది. 9. ఆలంగీర్పూర్. ప్రశ్న: యూపీలోని ఆలంగీర్పూర్ ప్రాంతంలో తవ్వకాలు జరిపినవారు ఎవరు? సమాధానం: యజ్ఞదత్త శర్మ. వివరణ: హిండన్ నది తీరాన ఉన్న ఇది సింధు నాగరికతకు అత్యంత తూర్పున ఉన్న సరిహద్దు ప్రాంతం. ఇక్కడ మట్టిపాత్రలపై చిత్రలేఖనాలు లభించాయి. 10. బనవాలి. ప్రశ్న: హర్యానాలోని బనవాలి ప్రాంతంలో తవ్వకాలు జరిపింది ఎవరు? సమాధానం: రవీంద్రనాథ్ బిష్ట్, 1974. వివరణ: రంగోయి నది తీరాన ఉన్న ఈ నగరంలో అద్భుతమైన నగర ప్రణాళిక ఉంది. ఇక్కడ టెర్రకోటతో చేసిన నాగలి బొమ్మలు దొరికాయి. 11. ధోలవీర. ప్రశ్న: 1990లో రవీంద్రనాథ్ బిష్ట్ తవ్వకాలు జరిపిన ధోలవీర ప్రత్యేకత ఏమిటి? సమాధానం: ఇది 3 భాగాలుగా విభజించబడిన ఏకైక నగరం. వివరణ: గుజరాత్లోని కచ్ జిల్లాలో ఉన్న ఈ నగరం నీటి సంరక్షణకు పెట్టింది పేరు.
ఇక్కడ 10 పెద్ద అక్షరాలతో కూడిన సైన్ బోర్డు కూడా లభించింది. చూశారుగా, సింధూలోయ నాగరికతలోని ముఖ్యమైన ప్రాంతాల గురించి పూర్తి సమాచారం. ఈ వీడియో మీ ప్రిపరేషన్కి ఎంతో హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మా రెయిన్బో కెరియర్ అకాడమీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకండి, కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది. అందులో జాయిన్ అయితే మీకు డైలీ అప్డేట్స్ అందుతాయి. థ్యాంక్ యూ.